చెయ్యెత్తి చెప్పండి. దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? రైట్. చూసారా ఇప్పుడు ఎన్ని చేతులు వేసాయో? ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ అలాగే చూస్తూ ఉండండి. దేవుడే కావాలని చెయ్యెత్తి మరీ చెప్పావు కదా. నీ నోటితో నీవే దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు అన్నావు కాబట్టి ఇంకా మాట మార్చరుగా. ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నాను. దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు అని నీవే అన్నావు కాబట్టి ఈ రోజు నుండి ఇన్నాళ్ళ వరకు నువ్వు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, కోరిన మొక్కులు, కోరికలు, స్థలాలు, ఇల్లు, పొలాలు, పెళ్లిళ్ళు, గర్భఫలాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఏమేమి అడిగావో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండే నెరవేరకపోయినా పర్వాలేదు కాక. ఎక్కడో 2-3 ఆమెనన్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? అన్ని పోయినట్టున్నాయి. మాతో ఆమెననిపించేశాడు. ఆమెనడానికి భయపడ్డ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఈ పూట పొరపాటుకు వచ్చినట్టున్నాం మనం, రేపు రావాల్సింది. మా నోటి నుండి ఆమెనని పలికిస్తున్నాడు. భయపడిన వారులారా, మీకు ఇంకొక మాట, నేను ఇంకొక మాట పలకలేదు, అది కూడా వినేసి అప్పుడు భయపడండి. ఆమెనని చింతపడుతున్న వారులారా, ఆ మాట విని అప్పుడు సంతోషించండి. మీ నోటితో మీరే మాకు దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు అని అన్నారా లేదా? అదే నిజమైతే ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ యేసు నామములో ఇప్పటి నుండి నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషము నుండే దేవుడు మీ అందరి పక్కనుండు కాక. ఆమేన్. ఏంటి ఇంత ధైర్యం వచ్చింది? అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? మీ మనస్సు ఏం చెబుతుందో తెలుసా? అయ్యా, నా ప్రాణప్రియుడైన దేవుడు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆయన నా పక్కనుంటే చాలు అనే కోరిక మీలో ఉంది. ఎంత ప్రేమిస్తున్నారు మీరు దేవుణ్ణి! మీలో ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుని పట్ల. ఇది ఈరోజు సేవకులు సాధించిన విజయం ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం నేర్పించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీ కష్టం ఫలిస్తుంది, కానీ సర్వసత్యం సంఘంలో ఉంటే అది జీవం పొందుతుంది. ఆమేన్.